హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొంచెం చినుకులు వస్తున్నాయండి. అయితే కాకర విత్తనాలు చాలా వేసాను అనమాట. మరి ఏమో సరిగ్గా మొలవలేదండి. అందుకే కొన్ని కాకర విత్తనాలు ఇవ్వండి. ఇవి కొన్ని సోయా బీన్స్ అండి వేయడానికి అనేసి వచ్చాను అనమాట. మామూలుగా అయితే చినుకులు పడుతున్నాయి. ఇవ్వండి, ఇక్కడే వేసాను. ఎక్కడ అసలు ఆనవాళ్ళు కూడా లేవు అన్నమాట. సో అందుకే ఇక మళ్ళీ వేద్దాం అన్నట్టు అయితే వచ్చాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ వేస్తాను. చాలా మొక్కలే వేసానండి, వర్షానికి మొలవలేదు అనుకుంటా. ఇవ్వండి, మూడు విత్తనాలు అయితే వేస్తున్నాను. కోళ్ళు తినకుండా ఉంటే అంతే చాలా అన్నమాట. వీటికి పందిరి వేస్తాను, ఎందుకంటే అక్కడ కంచె ఉంది కదా సైడ్కి, అందుకే అన్నమాట. అంటే వాటంతటా అవి మొలిచిన మొక్కలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. సో మాకు తినడానికి అవి సరిపోతాయి. అవి అయిపోయేలోపు ఇవి వస్తాయన్నమాట. అందుకే వేస్తున్నాను. ఎక్స్ట్రా ఏమన్నా వస్తే అప్పుడు షాపుల్లోకి వేస్తాం మేము అన్నమాట. అందుకే ఇక్కడ వేస్తున్నా. ఇదిగోండి, ఈ విధంగా అయితే వేస్తున్నా. చాలా కాకర విత్తనాలు, సొర విత్తనాలు వేసాను. మరి కోళ్ళుతో వేసినవి తెలియదు, వర్షానికి పోయినవి తెలియదు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇలాగ అయిపోయాయి అన్నమాట. వేయడానికి అయితే వేసాను, కానీ మరి ఎందుకు మొలవలేదు ఏమో తెలియదు. సో ఇలా వేసాను, ఇవి తీస్తాను. ఇదంతా వేసానండి. ఇక్కడ వర్షానికి ముందు రోజైతే గోర్చుకుడు, కాకర, సొర అన్నీ వేసాను. కానీ ఎక్కడ చూడండి, ఎక్కడ లేవు అన్నమాట. ఇక్కడ ఒక బీర మొక్క మొలిచింది. వరుసగా అయితే వేస్తున్నాను వేయడానికైతే. ఇవ్వండి, చెప్పాను కదా నేను వేసానని. ఇవన్నీ పైనే ఉన్నాయి. ఇక్కడైతే వేసేస్తున్నాను. మొలుస్తాయో మొలవో చూడాలి. మొత్తం పాడైపు తినేసినట్టున్నాయండి కోళ్ళు. ఇదిగోండి, ఇలా వరుసగా అక్కడ నుండి ఇలా వరుసగా వేసాను. ఇక్కడ ఇంతకుముందు సోయా బీన్స్ వేసానండి. మొలకలు కాదు కదా, వాటి ఆనవాళ్ళు కూడా లేదు. ఇక్కడే వేసాను. ఇక్కడ సొర, దీని మీద సొర పాకిస్తాను. ఇక్కడ కోళ్ళ పాక వేసాం కదా, దీని మీద సొర పాకిస్తాను. ఇక్కడ వేస్తా. అంటే మా పిండి తెచ్చిందనమాట ఊరి నుండి వచ్చేటప్పుడు.
ఇవ్వండి ఇవ్వండి సోయాబీన్స్ అంటే కూర వండుకునే బొబ్బర్లు అనమాట. ఇవ్వండి ఇక్కడ వేసాను. ఇక్కడ ఇలా పాకిచ్చి దీని మీదకి పోనిస్తాను అనమాట. ఇంకొకటేమో రేకుల మీదకి పాకిస్తానండి. ఇక్కడ చెట్టు ఉంది కదా, సో ఇక్కడ వేస్తా. వేసాను. వేసానండి. సో ఇక్కడేమో కూర బొబ్బట్లు అవే వేస్తున్నాను. ఒకవేళ పందిరేస్తే ఇటు సైడ్ ఇలా పందిరి వేసేస్తాను అనమాట. ఇదిగోండి వేస్తాను. ఒకటే ఉంది విత్తనం. ఇదిగోండి ఇలా వేసాను అనమాట. సో ఇదిగోండి ఇలాగా వాటంతట అవి మొలిచిన మొక్కలు ఇవి చూసారు కదా. సో వర్షం అయితే పడుతుందండి. నేను ఇల్లు ఊడ్చేది వదిలిపెట్టి వచ్చాను అనమాట. విత్తనాలు వేసేద్దాం అన్నట్టయితే. సో ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసి మంచిగా మొక్కలు వేయాలి. ఈ విధంగా ఉంది. సో ప్రజెంట్ అయితే ఈరోజు ఇదే వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. బాయ్.